కృష్ణా జిల్లా మచిలీపట్నం సచివాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విలేజ్ సర్వేయర్ శుంకర రాజేష్ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. పెదయాదర గ్రామంలో 3 ఎకరాల వ్యవసాయ భూమి సర్వే చేసేందుకు సర్వేయర్ రాజేష్ లంచం డిమాండ్ చేయడంతో బాధిత రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రైతు వద్ద 14,000 లంచం తీసుకుంటుండగా సర్వేయర్ రాజేష్ ను రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవినీతి నిర్మూలనపై చర్యలు తీసుకుంటామని లంచం డిమాండ్ చేసి అధికారులను తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ డీఎస్పీ బివి సుబ్బారావు సూచించారు. మా దగ్గరికి మన్నురెడ్డి రవీంద్రనాథ్ గారు అని చెప్పి బందరు అతను వచ్చారు. మా దగ్గరికి కంప్లైంట్ తీసుకుని వారి యొక్క చెల్లెలు మరియు తల్లి యొక్క భూమి ఉంది పెదయాదరలో. ఆ యొక్క భూమి సర్వే నిమిత్తం 3 ఎకరాల 76 సెంట్లకి సర్వే చేయమని చెప్పి ఆయన అప్లై చేసుకున్నాడు. అప్లై చేసిన తర్వాత వచ్చిన తర్వాత దాని దగ్గర నుంచి సచివాలయం వాడపాలెం సచివాలయం సంబంధించిన విలేజ్ సర్వేర్ అసిస్టెంట్ సర్వేర్ ఆయన అతను రాజేష్ శంకర రాజేష్ అని అతను సర్వే ఇస్తున్నారు. సర్వే చేస్తారు. ఆయన ఇతను సర్వే చేయాలంటే ఎకరానికి 4,000 3,000 అవుతుంది. మొత్తం మీద 3 ఎకరాల 76 సెంట్కి 14,000 అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ ప్రకారం అతను ఈరోజు తనకి ఇష్టం లేక మా దగ్గరికి వచ్చాడు. ఏసీబీ గారిని ఆశ్రయించాడు ఆయన రవీంద్రనాథ్ గారు. దాని మీద మేము చేసి ఈ రోజుని మన బందరు ఇక్కడ 3 స్తంభాల సెంటర్ దగ్గర అతను డబ్బులు తీసేసుకున్న శంకరాజేష్ గారు డబ్బులు తీసుకుంటున్నారు, లంచం డబ్బులు తీసుకుంటుంటే మేము అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. తర్వాత ప్రొసీడ్ చేస్తున్నాం. తర్వాత 14,000 డిమాండ్ చేశారు. 14,000 ఆయన ఇచ్చారండి. దాంట్లో 14,000 దొరికారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. మీ అందరికి మీ యొక్క మీడియా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఎవరైనా డబ్బులు అడిగితే తెలియజేయండి. అందరికి అవేర్నెస్ కల్పించాలి. డబ్బులు లంచం ఇవ్వద్దు, ఎవరికి అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డిమాండ్ చేసి ఇబ్బంది పెట్టినా, ఇంకో రకంగా మేము డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వమని చెప్పినా, లంచం అడిగినా మీరు మా యొక్క ఏసీబీ వారిని ఆశ్రయించండి. మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. అలాగే 94440